2 minutes ఆగు, త్వరగా దిగండి. సామాన్లు వచ్చేసినట్టు కదా? అన్నీ వచ్చేసాయా? 1 2 3 4 అన్నీ ఉన్నాయి. ఓకే. రాంపండు గడేడ్రా. రాంపండు లగేజ్ లోపల పడాడు. ఎక్కడరా వీడి టైమింగ్ వీడు. రాంపండు రే 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 రాంపండు ఏంట్రా అది? అడ్డిగా పెట్టరా నువ్వు? వెరైటీగా నువ్వు లోపల ఉన్నావని బ్యాగ్ లోపల పడేసావు. మరి ట్రైన్ లోనే మరి ఏం చేయమంటావు? నా పెట్లు బట్టలు ఉన్నాయిలే, నీ బట్టలు చేసుకుందాం. నా బట్టలు వేసుకోరా. రే సచిన్ గడ్ మన కోసం కారు పంపించాడు. ఒంటి మీద ఒకటి వేసుకున్నావు కదరా, దాన్ని రోజు ఉతుక్కుంటూ బాగా వేసుకోరా. ముందు బండి ఎక్కరా. పెట్లు జాగ్రత్తగా రా, పైన పెట్టేసండి మొత్తం. సారీ సార్ చూడలేదు. హైదరాబాద్ కాదు మా ఊరు, మా కారుకి మమ్మల్ని దబాయిస్తావేంటి? మన తాలూకా కాదయ్యా. తాలూకా కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు. ముందు వెళ్ళండి, కారు తిప్పు, లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. రే దిగండి రా, నాశ పెడుతున్నాడు. ఊళ్ళోకి వస్తారుగా, అక్కడ చూసుకుంటా. రే ఛాలెంజ్ చేస్తున్నాడు రా. ఏమన్నా ఛాలెంజ్ రాముడు బెదరండి? కాదు, వెంకటరామయ్య గారు బెదరండి. అయితే ఏంటంటే అయితే ఏంటో అక్కడ తెలుస్తుంది. ముందు సామాన్లు తిప్పు. లేదండి, అదిగో మీకోసం మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారమ్మా. నేను బయటికి వెళ్ళాను నాన్నగారితో చెప్పాను. ఎందుకు చెప్పావు పిన్ని? ఏం చేయమంటావు? శైలజ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని. అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పచ్చు, కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేము. సూరి బాబాయ్, నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా, నువ్వైనా చెప్పాల్సింది. అది కాదమ్మా, వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా, ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి. తాతయ్య నువ్వైనా చెప్పకపోయావా? ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా. ఒరేయ్, చెప్పేవాడు కంటే వినేవాడే ముఖ్యంరా. ఇదిగో చూడమ్మా, మీ నాన్నకు నువ్వంటే పంచప్రాణాలు. ఏం అక్కర్లేదు, నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు. వెళ్ళు. అమ్మా జగదాంబ బ్రహ్మరంబ, నన్ను కాపాడమ్మా. నాన్న, నేను బయటికి వెళ్ళింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా, నా కూతురు కాదు. నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు, నాకు ఉత్తరం రాసి పెట్టాలని. అలాగే. చెప్పండి. సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి. ఉభయ కుశలోపరి ఏంటి నాన్న? నేను క్షేమం, మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా, అర్థమయ్యేటట్టు. అలాగే రాయ్. చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది. మొన్నటిదాకా పోస్టల్ స్ట్రైక్ కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు. నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయం అని నేను ఎలా అనుకోను? అది నా బాధ్యత. అండర్లైన్ చేయమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్లైన్ చేయనా? 4-5 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను. మీ అబ్బాయికి నా ఆశీస్సులు. ఇట్లు వెంకటరామయ్య. నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న. రేపు అందరం వెళ్తున్నాం కదమ్మా. నన్ను ముందే రమ్మంది, కొంచెం హడావిడి చేయాలి కదా. అలాగే వెళ్ళు. పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు. నా మొగుడు మంచివాడే కాదు నాన్న, రాకుమారులా ఉండాలి. బట్టలు అడిగితే ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వర్ దాటిందంట. మళ్ళీ సూట్ కేసు అనేవి చంపేస్తాను. నోరు మూసుకొని పద. ఎప్పుడు చూసినా నా కర్మ ఇలా గడిచింది. నా బాకీ ఎప్పుడు తెరుస్తావరా? ఇచ్చేతావనే చూస్తున్నానయ్యా. తన్నానంటే నీ పేగులెళ్ళి నా కుక్క పడవలో పడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను తలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కేకడతాబే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తానులే అంటున్నాడండి. అది చూస్తాను. అదిగో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాడులే అంటున్నాడండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. చల్ రే సాలే జాగే కామ్ దేఖలే. మళ్ళీ ఏదో అంటున్నాడు. అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నాడండి. మీరు ఎలాంటి సార్ ఎలాంటి బాబాయ్, అతనితో ఎట్టుకోకండి బాబు, ముళ్ళ కంపలాట. సర్లే రా రా. ఏంటి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాణి
ఏంటే ఇల్లేనా? ఇదేనండి. వీళ్ళేనా? కూల్ డ్రింక్స్ లో మందు కలిపేశారా? ఇప్పుడు చెప్తాను. ఏయ్, లోపల అందరూ కొట్టాలి. వినపడేదే పద. పదండి. నమస్తే. రండి, రండి. నమస్కారం. కూర్చోండి. లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఓకే. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. తీసుకోండి. రేపు తీసుకో. రే పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ గా ఉండాలి మనం. అంతే నేను అడుగుతాను చూడరా. పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏమైందిరా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా, ఊటీకి వెళ్తారా? నీ గుర్తుకేనా? అయ్యో మీ ఇద్దరికి ఏమైందిరా? నీ గొంతు కూడా లైవ్ చేస్తా. ఇప్పుడు పెళ్లి కూతురు వస్తే ఎలా మాట్లాడాలి? పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ. పెళ్లి కూతురు లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి. పర్వాలేదండి, మేమేం అనుకో, మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతాల్లో ఉన్నారా? పోనీ మీరు అడగండి. అయ్యో పాపం, మీరు మూగవాళ్ళా? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. మాధురి, కూల్ డ్రింక్స్. పర్వాలేదు తీసుకోండి. నమస్తే. తాగి వెళ్ళండి. మా లక్ష్మి ఎందుకు వచ్చేస్తానన్నారుగా? ఏదో అడుగుతానన్నారుగా? అడగండి. పర్వాలేదు అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? ఏంట్రా నడకేంటి? బాట చెప్పులారా, పావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన పానకాలు పంపిస్తాను. కాస్త ఐస్ వేసి పంపించండి. మరీ టూ మచ్ అయిపోతారు. పర్లేదురా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదాగా చేస్తున్నారు. టేక్ ఈజీ. దుర్గా, అందరికీ టిఫిన్ అంటాయా చూడు. అలాగే. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం అవన్నీ వద్దు. ఏదో సచిన్ పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి ఒక మంచి గేమ్ ఆడతాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రంపండి ఆ బాక్స్. ఇదిగో. సో రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. రాఘవయ్య, ఏటమ్మాయి గారు, ఇదిగో. పొద్దుటి నుంచి 4 పీకెత్తుంది. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమో అని సత్తన. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకిచ్చింది తాగడానికి కాదు. మరెందుకండి? ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. వేయకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి.
ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసింది నేనేం తెలిస్తే ముక్కలుగా నరికి ఇదే షామ్యాన కింద ఉండి కుక్కలకి ఎత్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా ఓ వాయి తీసిచ్చేయి. విడి దీంట్లో మా బావలు కొట్టించాలి. తస్సదియా బాబా మరదలు సరసం అనమాట. ఇక చూసుకోండి ఎర్రగా తీస్తాను. మేము ఎరగదీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, ఏం పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటాలే. ప్లీజ్ తీసుకోండి, మీకోసమే స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి, వద్దండి, ప్లీజ్. వద్దండి. తీసుకోండి. ఇప్పుడే కదా పర్వాలేదు, తిన్నాం మనం. తీసుకోండి. ఫుల్గా ఉన్నాం. కాదనకండి, తీసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు అయింది, ఇప్పుడే ఫుల్ పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి, అరే ఫుల్. వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే అడిగింది కదా తిందాం. ఓకే. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇంతలో ఏమైందబ్బాయా? ఏమైందంటారేంటండి? వింటే భారత వినాలి, తింటే తిమ్మాపోరే గారెలు తినాలి. మావాడు గారెలు మింగేశాడు. మింగేసినాడా? మింగినందుకు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్ట దేవర మొహాలు వేసుకొని చూస్తుంటారే. పోయి ఎవరైనా డాక్టర్ తోలకండి. గిలగల కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరం కూడా డాక్టర్లమే. అవును కదా, మర్చిపోయినా. మరి చూడండి. ఇప్పుడు ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. ఇక మనకి పర్లేదురా. పద్దిట్లో పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కాదురా, సోమరు కూడా అయిపోతుంది. వెరీ సారీ. ఏ సరి అమ్మా, ఏ సరి? అప్పటికే మా వాడు తిండు అన్నాడు. తినండి 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 అన్నారు. వాడు తినే బజ్జీలు ఎవరో విషయం కల్పించారా? అదిగో అల్లదిగో జైల్లో ఉరితాడు అల్లుతున్నారు. కుక్కని వేశారు. హంతకుడి మెళ్ళలో వేసేశారు. ఏ భువా! ఏంటి, గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు. చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా, హైదరాబాద్ వాళ్ళం. పెట్టుకోవద్దు.